ప్రాంతాల్లో పరిచయం కొనసాగిస్తున్నాం. నాన్నగారు స్థాపించిన సంఘాలలో. అలాగనే స్త్రీలందరూ కూడా వివాహం అయింది, చక్కటి భర్తలను దేవుడు వారికి అనుగ్రహిస్తూ వచ్చారు. వారున్న ఎక్కడున్నా, కొందరు బెంగళూరు, ఒకరు వైజాగ్, ఒకరు గుంటూరు, ఒకరు హైదరాబాద్లో ఉంటారు, అక్క చెల్లెలు. వారందరూ కూడా వారు వెళ్ళే సంఘాల్లో పరిచయం చేస్తూ ఉంటారు. దాన్ని బట్టి మేము ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. సో మా ఇంట్లో అన్ని సంఘాల వాళ్ళు ఉన్నారు. హెబ్రోన్ వారు ఉన్నారు, బ్రదర్ ఫెలోషిప్స్ ఉన్నారు, పెంతెకోస్తు అనుభవస్తులు ఉన్నారు, లూథరన్ అనుభవం ఉంది, బాప్టిస్ట్ అనుభవం, అందరూ ఉన్నారు అన్నమాట. కానీ ఏ సంఘమైనా ప్రభువును మాత్రం గణపరచడం మనం మాననే. ఎప్పుడు భేదాలు కూడా రాలేదు. మా బావగారులకు కానీ మాకు ఎప్పుడు భేదాభిప్రాయాలు అయితే రాలేదు. ఎందుకంటే మనం క్రీస్తుని కలిగి ఉన్నాం. సర్వసత్యం తెలుస్తున్నప్పుడు మనం ఏ డినామినేషన్ అప్పటికి క్రీస్తులో మనం ఎదుగుతూ ఉంటాము. అది మనం గమనిస్తూ రావాలి. వారి సాక్ష్యం ఇస్తే మా ఫ్యామిలీ గురించి కూడా చెప్పాలనుకొని 2 మాటలు చెప్పారు. మా కొరకు, మా పరిచయం కొరకు మీరు తప్పక ఏం చేయాలి, ప్రార్థిస్తున్నారని నమ్ముతున్నాను. 24 గంటల ప్రార్థన నేను కూడా ఆదిలో అంటే 2020 జనవరిలో ఒకసారి 24 గంటల ప్రార్థన పెట్టాను. ఆ 24 గంటల ప్రార్థనలో దేవుడు చాలా అద్భుతాలు చేస్తూ వచ్చాడు. అది రుచెరిగిన నేను మా సంఘస్థులందరూ కూడా ప్రోత్సహిస్తూ ఉంటాం. సో నేను ఇక్కడ కూడా రోజు చూస్తూ ఉంటాను. 24వ తారీఖు 24 గంటలు. ఆ సార్కి ప్రార్థనలు అంటే బాగా ఇష్టం, మీ పేటపాలయ్య గారికి. అలాగే కొన్ని వాక్యాలు చెప్తా ఉంటారు ప్రార్థనలతో కూడింది. నాకేం తెలుగు భాష సరిగ్గా రాదు, ప్రార్థనలు అసలే రావు. కానీ వారు ఉద్ధరించుకొని నేర్చుకుంటాము. నన్ను ఈ మధ్య సమ్టైమ్స్ వారు కొటేషన్స్ ఇస్తూ ఉంటారు. వారి యొక్క ఏదైనా ఛానల్స్ యూట్యూబ్లో లేదా స్టాటస్లో ఆ కొటేషన్స్ కూడా చాలా ఆత్మీయంగా ఉండటం నేను గమనిస్తూ వచ్చాను. మా ఇద్దరికి పరిచయం ఏమంటారు, పరిచయం రైట్, పరిచయం మై ఫ్రెండ్షిప్ గడిచిన ఆగస్టులో నేను అనుకుంటాను. ఆగస్టు 27వ తారీఖున మా సంఘంలో ఒక ట్రైనింగ్ సర్వీస్ జరుగుతుండగా పేటపాలయ్య గారు అక్కడికి రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా మా స్నేహ బంధం దేవుడు కొనసాగిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. అలాగే దానికంటే 2 రోజుల ముందుగా ఇక్కడ ఉన్నారు జాషువా గారు, శ్రీనివాసరావు గారు వారి పేరు. ప్రభులోకి వచ్చిన తర్వాత జాషువా గారికి పేరు. వారు కూడా ఒక బస్సులో ప్రయాణం అవుతుంటే పరిచయస్తులు అయ్యారు. అప్పటి నుంచి కూడా మేము ముగ్గురు చాలా మంచి స్నేహాన్ని ఏం చేస్తున్నాం, కొనసాగిస్తూ వస్తున్నాం. అది కేవలం దేవుని యొక్క కృపను బట్టి. మా ఆలోచనలు ముగ్గురివి కూడా ఒకటిగానే ఉన్నాయి కనుక మంచి స్నేహం ఏర్పడింది. సో దాన్ని బట్టి నేను ప్రభువుని ఎప్పుడు కూడా ఏం చేస్తున్నా, దేవుని స్తుతిస్తున్నాను. వాళ్ళు ఏం చేస్తారు నాకు తెలియదు, కానీ నేనైతే స్తుతిస్తున్నాను. ఎందుకంటే ఒకే ఆలోచన కలిగి 4, 2, 3 కలిసి ఏదైనా పని చేస్తే దేవుడు దాన్ని తప్పక సఫలపరుస్తారన్నది దేవుని యొక్క మాటలో సారాంశం. కనుక దేవుడు ఆ యొక్క నూతన సంవత్సరం నుంచి కూడా ఇప్పటి వరకు అనేక ప్రాంతాల్లో మా ముగ్గురిని ఇంకొందరు సేవకులతో కలిసి ఇలాంటి పరిచయం కొనసాగించడానికి దేవుడు కృప చేయిస్తున్నారు. కనుక ఇంకొన్ని ఇలాంటి స్నేహము ఉండాలని నేను కూడా ప్రతిదినం ప్రార్థించాలని ప్రభుత్వం మనవి. 24 గంటల ప్రార్థన మీ అనుభవాలు మీకు బాగా తెలుసు. అయితే నాకు కూడా చాలా అనుభవాలు ఉన్నాయి. ప్రతి నెల మా యొక్క సంఘంలో కూడా ఆల్ నైట్ ప్రేయర్ జరిగిస్తాం. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల వరకు అందరూ ఉంటారు. సంఘం అంతా ఉండి ఏం చేస్తారు, అనేకుల కొరకు ప్రార్థిస్తూ ఉంటాం. అప్పుడప్పుడు 12 గంటల ప్రార్థన పెడతాం. 12 గంటలు అంటే సాయంత్రం 6 మొదలుకొని ఉదయం 6 గంటల వరకు సంఘం అంటున్నది. 6 నెలలకు ఒకసారి మాత్రం 24 గంటలు ప్రార్థన పెడతాం. దేవునికి స్తోత్రం. ఆ యొక్క ప్రార్థనలో కూడా దేవుడు అనేకమైన అద్భుతాలు చేస్తూ వచ్చారు. సంఘాల అనేక సాక్ష్యాలు మేము వింటూ వచ్చిన దానిని బట్టి ఎంతగానో ప్రభువును మేము ప్రతిదినం గణపరుస్తూ ఉన్నాం. వీరికి ఇచ్చిన తల్లిదండ్రుల యొక్క పని ఏంటంటే అతొకరు ఇతొకరు కూర్చొని ప్రార్థన చేయడమే. సేమ్ మా తల్లిదండ్రులు కూడా ఉదయం 4ంటికి లెగుస్తారు, ఒకే బెడ్ దగ్గర కూర్చుంటారు. మోకరించగలిగిన స్థాయిలో ఉంటే మోకరిస్తారు, లేదా కిందనే కూర్చొని మంచం దగ్గర ఇరువురు ప్రార్థన చేస్తూ ఉంటారు. నా చిన్నతనంలో నేను చేసే తప్పులు నాకు తెలియవు,
నేను చేసిన తప్పులు తెలియాలంటే మా నాన్నగారు ప్రార్థన చేసేటప్పుడు వినాలి. ఎందుకంటే అయ్యా మా పిల్లలు ఈ పాపం చేశారని బయట వారు చెప్తుండగా నేను విన్నాను కనుక వారిని ఏం చెయ్యి, క్షమించాయా, పరిశుద్ధత ఇవ్వాయా, వారికి రక్షణ ఇవ్వాయా, క్రీస్తులు ఎదుగులాగా సహాయం చేయమని వారి ఇరువురు కూడా ప్రతిదినం మా యొక్క బిడ్డలందరి కొరకు ఏం చేస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తారు. నాకు చిన్న వయసులో టెక్నిక్ ఇదే, బయట ఏదైనా తప్పు చేస్తే మా నాన్నకి తెలిసిందో లేదో తెలియాలంటే 4 గంటలకు లేచి చెవు పెడితే చాలు, ప్రార్థనలు గట్టిగా చేస్తూ ఉంటారు. దానిని బట్టి కూడా కొన్నిసార్లు మేము భయపడి బయట తప్పులు చేయకుండా ఉండటానికి ఆ ప్రార్థన ఏం చేస్తుందంట ఉంది. కనుక ప్రార్థన ఏ కోణంలో చూసినా 360 డిగ్రీ యాంగిల్స్ చూస్తే అందరిని కూడా ఆదరిస్తుంది, అందరిని బలపరుస్తుంది. అలాగే మన తప్పిదములను కూడా సరి చేయడానికి ప్రార్థన చాలా అవసరముగా ఉంటుందని నేను చిన్న వయసులోనే ఈ యొక్క పరిస్థితిని గమనిస్తూ వచ్చాను. దేవునికి స్తోత్రం. మా పిల్లలు బాగా ప్రార్థన చేస్తారు, నాకు పెద్దగా ప్రార్థన చేయటం రాదు. అందులో ఇలా పబ్లిక్ ప్రార్థన చేయడం అసలు నాకు రాదు. కానీ నేను ఏ మీటింగ్కి వెళ్ళినా ప్రార్థన చేయండి గారు అంటారు. అందుకని ఈ మధ్యకాలంలో నేను ఒక నోట్స్ పెట్టుకొని ఏ టైంలో ఎలా ప్రార్థన చేయాలో ఇంటర్నెట్ డౌన్లోడ్ చేసుకొని రాసుకొని బట్టి కొడుతున్నాను అనమాట. ఎందుకు ఎప్పుడు ఏమడుగుతారో తెలియదు.